నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 105 కోట్ల రూపాయల పన్నుల వసూళ్లను సాధించామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలు, స్థిరాస్తుల కొనుగోలు సమయంలో ఆయా ఆస్తులపై నగరపాలక సంస్థకు సంబంధించిన పన్ను బకాయిలను పరిశీలించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పన్ను చెల్లించాల్సిన బాధ్యత తప్పనిసరిగా నూతన యజమానిదని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారుగా 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీ రాయితీ ద్వారా మార్చి 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని, వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కొనసాగుతున్నాయని, నగరాభివృద్ధికి సహకరించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 8, టౌన్ ప్లానింగ్ 8, రెవెన్యూ 9, ఇంజనీరింగ్ 7, పబ్లిక్ హెల్త్ 3, హెచ్ సెక్షన్ 1, ఆప్కాస్ 1 మొత్తం 37 వినతులను కమిషనర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ సిపి రఘునాథరావు, ఇంజనీరింగ్ విభాగం ఈఈలు శేషగిరిరావు, అనిల్, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార దినోత్సవానికి గౌరవ మేయర్ గారు, అధికారులందరూ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ గ్రీవెన్స్లో 37 కంప్లైంట్స్ వివిధ అంశాలపైన రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి, వేకెంట్ ల్యాండ్కి సంబంధించి కొంతమంది ఫిర్యాదుదారులు వచ్చారు. అదేమంటే గతంలో మాకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ట్యాక్స్ వేశారని, లేదా గతంలో మేము పార్షల్ అమౌంట్ కట్టున్నాము ఇప్పుడు పూర్తి అమౌంట్ కట్టమని అంటున్నారని, మరొకటి మేము వేరే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము, ఆ అపార్ట్మెంట్ కొనేటప్పుడు మాకు దాని మీద బకాయిలు ఉన్నాయని మాకు తెలియదు అని వచ్చారు. వీటన్నిటికీ కారణం లేదా వీటన్నిటికీ ఉన్నటువంటి మూల సూత్రం ఒకటే, మనం ఏదైనా ఆస్తిని కానీ ఖాళీ స్థలాన్ని కానీ కొనేటప్పుడు ఆ ఖాళీ స్థలం పైన లేదా ఇంటిపైన ఎటువంటి పన్నులు బకాయి ఉన్నాయా లేదని చూసుకోవాలి. అదేవిధంగా మనము అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్పష్టంగా రాస్తారు, మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఈ ఇంటిపైన లేదా ఈ ఖాళీ స్థలం పైన ఎటువంటి పన్నులు కానీ, ఎటువంటి ట్యాక్సులు కానీ, ఎటువంటి కోర్టు వివాదాలు కానీ పెండింగ్లో లేవు. అలా ఉన్నట్లయితే వాటిని నేనే నా సొంత ఖర్చుతో పరిష్కరించగలవాడని రాస్తాడు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అయితే పొరపాటున కొంతమంది చూసుకోకుండా మీరు మోసపోయినట్లయితే మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారిని అడిగి వాటి మీద ఉన్నటువంటి బకాయిలు మీరు చెల్లించాలి. చెల్లించపోయినట్లయితే కోర్టు ద్వారా ఇటువంటి ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు, కోర్టు ద్వారా వాటిని మనము ఆక్షన్లోకి పెట్టినప్పుడు అంతిమంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఖాళీ స్థలం కానీ, అదేవిధంగా ఇల్లు కానీ కొన్నటువంటి వారు మీరు వాటిపైన ఉన్నటువంటి పన్నులు ఏమైనా ఉన్నట్లయితే ఆ చెల్లించే బాధ్యతను మీరే తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.